ఎలా తయారు చేస్తారు ఈ కప్స్ అనేవి, ఆ మెటీరియల్ పెట్టి అనేది కూడా వాళ్ళు చూద్దామండి. ఇక్కడ ఈ కప్స్ మిషన్ ఉంది, ఇది ఎలా తయారు చేస్తారు, ఏమేం కలుపుతారు అనేది చూద్దాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది రైస్ హస్క్ అండి. అవును. ఇది బ్రాండ్, ఇది షుగర్ కేన్ బగాస్. అవును. మేము ఈ మిక్సర్ లో వేసామండి. ఆల్రెడీ ఉందండి ఇందులో, మనం ప్రిపేర్ చేసి పెట్టారు ఇలాగా. ఇందులో వేసి మేము మిక్స్ అయిపోయాక దీని బాల్స్ లా కట్టుకొని యూ హావ్ టు పుట్ ఇట్ ఇన్ ద మెషిన్. ఓకే, చేయండి చూద్దాం. మనం ఒక్కొక్కటి చాలా క్యాల్కులేషన్స్ తో చేస్తామండి. ఇది ఓకే. ఎంత కష్టంగా ఉందో అంటే, కష్టాన్ని అయినా వీళ్ళు చాలా ఇష్టంగా చేస్తున్నారు అనమాట. ఇది మామూలుగా అయితే ప్లాస్టిక్ అనుకోండి, ఒక మౌల్డ్లో పెట్టేసి ఆ ప్లాస్టిక్ అన్ని పెట్టేస్తే ఈజీగా కొన్ని 100,000 వచ్చేస్తాయి. కానీ ఇది ఇలా కాదు, ప్రతిదీ వీళ్ళు ఇలా బాలింగ్ లాగా చేయాలి. ఒక మిషన్ ఉందట, అది ఇంకా కొంచెం తెప్పించుకోవడానికి టైం పడుతుంది అంటున్నారు. స్టార్టప్ కంపెనీ కదా, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది అని చెప్పేసి వీళ్ళు మాన్యువల్గానే చేస్తున్నారు. ఒక రోజులో ఒక 7 మెంబర్స్ ఎంప్లాయీస్, 7 మనుషులు ఎన్ని చేయగలుగుతారు? ఒక మనిషి మిక్సింగ్ చేస్తూ ఉంటారు, ముగ్గురు కలిసి చేస్తారు. ఓకే, ముగ్గురు కలిసి ఒక డేలో ఒక 2000 చేసేస్తారు. ఒక మనిషి ఒక డేలో 2000 వరకు చేయగలుగుతారు. అంటే కంపల్సరీ ఇలా ఇలా చేయాల్సిందే. ఆ మిక్స్ చేయాలి, దాని తర్వాత ఇది తీసుకోవాలి, తర్వాత అలా మౌల్డ్ చేసుకోవాలి, అప్పుడు పెట్టాలి. ఏదైనా సరే హ్యాండ్ వర్క్కి చాలా కష్టం ఉంటుంది. మనం శారీస్ కూడా చూస్తాం, చేనేత పరిశ్రమలు వాటికి, లేకపోతే ఉప్పాడ శారీస్, వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పనితనం అంతా చేతుల్లోనే ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ప్రతి పని వీళ్ళు మాన్యువల్గా చేసుకోవాలి. ప్యాషన్గానే చేస్తున్నారు, కష్టమైన ఇష్టంగా చేస్తున్నారు. ₹1 ఎక్కువే ఉండొచ్చు టీ కాస్ట్. బయట టీ కాస్ట్ ₹10 ఉంటే ఈ కప్లో తాగేది ఒక 15 ఉండొచ్చు. కానీ దానివల్ల ప్రకృతికి మనుషులకి కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది వాళ్ళు కష్టంతో అయినా సరే అది ఇష్టంగా మనకి అందరికీ యూజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో మంచి విజయం సాధించాలని కోరుకుందాం మనం కూడా. ఇదిగోండి ఇలా చేశారు. ఒకటి మనం అట్లా రౌండ్ చేసాం కదా, మళ్ళీ దాన్ని ఇలా చేసుకొని. మీరు రెగ్యులర్ గా ఈ వర్క్ చేస్తూ ఉంటారా? వచ్చి ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తారా? అప్పుడప్పుడు సాటర్డే సండే కూర్చుంటాను మీరే. ఓకే, వీళ్ళు వస్తే వీళ్ళు కూడా చేసేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక 4-5 వర్కర్లను పెట్టారు. క్రాంతి గారు, మార్కెటింగ్ అంతా మీరే చూస్తున్నారా? ఓకే, ఎలా ఉంది అంటే వెళ్ళి మాట్లాడి దీని గురించి చెప్తూ ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఎక్కడికెక్కడికి వెళ్ళారు అసలు ఇప్పటి వరకు? లైక్ పెద్ద టీ ఫ్రాంచైజెస్ కి మోస్ట్ ఆఫ్ ద వాటికి వెళ్ళాం మేడం. టీ టైమ్, టీ వనం, నీలోఫర్ కి వెళ్ళాం, కేఫే నీలోఫర్ కి. సో జనాల దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది, తాగి ఫ్లేవర్ అంతా బాగుందని చాలా చెప్తున్నారు. బట్ ఏంటి అంటే కొంతమంది ఏమంటారంటే మా టీకి ఒక లైక్ అథెంటిక్ టేస్ట్ ఉంటుంది, మీ ఫ్లేవర్ బాగుంది కానీ మా ఫ్లేవర్ అనేది మీ ఫ్లేవర్ మా ఫ్లేవర్ ని ఓవర్టేక్ చేస్తుంది. సో
వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ వన్ అంటారు. ఇంకొంతమంది ఏంటంటే కాస్టింగ్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతారు. బట్ ఆ టీ ఫ్రాంచైజెస్ కన్నా ఏవైతే రెగ్యులర్ పీపుల్ ఉంటారో హౌస్ హోల్డ్ పీపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తున్నాయి మేడం. అవేర్నెస్ ఉన్న పీపుల్ కాల్ చేసి ఆర్డర్స్ తీసుకుంటారు, వాళ్ళ చుట్టాలకి చెప్పి వాళ్ళు కాల్ చేసి తీసుకోవడం. సో అలా చాలా జరుగుతుంది. ఇప్పుడు ఫంక్షన్స్ కి అట్లా కూడా ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే. కానీ మీకు ఏదైనా మీరు అనుకున్నట్టుగా ఒక మంచి బ్రాండింగ్ షాపుల వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది బిజినెస్ కదా. యా, అలా ఆ పర్సెప్షన్ లో మా బిజినెస్ బాగుంటుంది. బట్ ఇలా ఎండ్ పీపుల్ లైక్ ఇలా హౌస్ హోల్డ్స్ కి ఇవ్వడం ఇంకా మాకు చాలా సంతోషం. యా, ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ప్రదాకా బయటికి వెళ్ళి టీ తాగరు, వాళ్ళ ఇంటికి తెప్పించుకుని తాగుతున్నారు. చాలా గొప్ప విషయం అది. వాళ్ళ హెల్త్ ని వాళ్ళు చూసుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు. అది మాకు కావాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ ఈ టీ రైస్ బ్రాండ్ లో రైస్ హస్క్ లో రైస్ బ్రాండ్ లో ఏంటి అంటే చాలా మినరల్స్ విటమిన్స్ ఉంటాయి. లైక్ B1 B2 B3 B6 మినరల్స్ ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. దీనివల్ల హార్ట్ లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎప్పుడైతే మనం వేడివేడి టీ కాఫీలో పోసుకొని తాగుతామో ఆబ్వియస్లీ దాంట్లో లీచ్ అవుతుంది. ఎట్లయితే ప్లాస్టిక్ లో నుంచి ప్లాస్టిక్ కప్ లో అది లీచ్ అవుతుందో ఇది కూడా దీంట్లో నుంచి లీచ్ అవుతుంది. అది మన కడుపులోకి వెళ్తుంది. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా అవన్నీ దూరం అయిపోతాయి. సో ఇప్పుడే జస్ట్ మనం తాగేసి వచ్చాము. నాకు తెలిసి ఆ ప్రాసెస్ చూపించడానికి ఒక 10 minutes పట్టు ఉంటుంది. 15 minutes 15 minutes లో మీరు చూస్తే ఇక్కడ మనకి కొంచెం మెత్తగా అయిపోయినట్టు లీచ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇందులోని బ్రాన్ అనేది మన డ్రింక్ లోకి నీట్ గా ఇన్ఫ్యూజ్ అవుతుంది, దానిలో మంచిగా ఇంకుతుంది అనమాట. ఇది మనం తాగినప్పుడు చాయ్ కాఫీతో పాటు గ్రీన్ టీ ఏది తాగినా ఈ బ్రాన్ అనేది మనకి కడుపులో పోతుంది. అది పోయి మనకి చాలా మంచి చేస్తుంది, గట్ కి చాలా యూజ్. ఇప్పుడు క్రాంతి చెప్పినట్టు B1 B2 B3 మినరల్స్, ఇమ్యూనిటీ పవర్, అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. నార్మల్గా ఏంటంటే బ్రాన్ అనే దాన్ని త్రిఫ్లా చూర్ణం, అశ్వగంధ అలాంటివి ఏంటంటే తెచ్చుకొని తాగుతుంటారు, నైట్ కలుపుకొని తాగుతారు. బ్రాన్ కూడా అంతే, నైట్ ఒక 1 spoon వామ్ వాటర్ లో కలిపి తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అని ఉంటే పోతాయి. సో ఇది ప్లానెట్ కి హెల్ప్, మనకి హెల్ప్, మనకి హెల్ప్ అనే కాదు మనకి మంచి చేస్తుంది. దీంట్లో ఒక మంచి గుడ్నెస్ ఉంది కాబట్టి అమేజింగ్. మీరు చూస్తే చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కప్పు. ప్లాస్టిక్ కప్ ఎలా అవుతుందా? సో ఎంత సింపుల్ గా నేను దీన్ని బ్రేక్ చేసేసాను. సో దీన్ని తీసుకెళ్లి ఇంకొంచెం సేపు వాటర్ లో పెట్టామనుకోండి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. దాన్ని మనం ఆవులకు ఫీడ్ చేయొచ్చు. ఇలా వెళ్ళి ట్యాంక్ బండ్ లో పడేసాను అనుకోండి 100 చేపలు వచ్చి తినేస్తాయి, వాటికి మంచిది. మళ్ళీ అంటే ఇండైరెక్ట్ గా మనం వాళ్ళకి మేత కూడా వేస్తున్నాం. ఏది చేయలేదురా బాబు, నాకు అంత ఓపిక కూడా లేదు, నేను చాలా బిజీ అండి, నాకు ఆవుకు ఫీడ్ చేసేంత టైం లేదు, పాండ్స్ లో వేసే టైం లేదు, అక్కడ పక్కన మట్టిలో పడేయండి ఎరువు అవుతుంది. సో మంచిగా భూమిలో మనకి ఇంకా పంటలు ఎక్కువ పండు. గుడ్ అండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని నేను స్మాల్స్ దీంట్లో ఫీడ్ చేస్తున్నాను. ముందు మీరు నేర్చుకున్నారు కదా ఇది? డాడీ ఫస్ట్ నేర్చుకున్నారండి. ఓకే. డాడీ తర్వాత ఈ మధ్య ఇంకా చాలా కొంచెం దానికి ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మెషిన్స్ కి మనం అలవాటు పడాలి, మనం మెషిన్స్ కి అలవాటు పడాలి. సో నాకు ఇప్పుడు ఒక 5 months నుంచి ఎంతలు పడుతున్నాను. ఇప్పుడు కొంచెం మీరు అనుకున్న స్టాండర్డ్స్ 8 months పడుతుందని అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏంటంటే మనకి వాటర్ కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఎలానైనా బిహేవ్ చేస్తుంది. అది ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా అన్ని కరెక్ట్గా ఉండాలి. అది వేడైపోయింది, దాని అంతకు అదే కిందికి వచ్చేస్తుంది. ఓకే. మీరు దాన్ని ఏమి మిషన్ మళ్ళీ నొక్కాల్సిన అవసరం లేదు, స్విచెస్. ఓకే. ఎన్ని మినిట్స్ పడుతుంది ఒక మనకి 7 minutes అండి. ఓకే. 7 minutes టైం పడుతుంది. క్లీనింగ్ ఇంకొక
2-3 minutes పడుతుంది. మొత్తంగా ఒక 10 minutes ఒక రౌండ్, 10 to 12 minutes ఒక రౌండ్ పడుతుంది. సో మనకి దాని బేసిస్ మీద మనం డైలీ ఎంత ప్రొడక్షన్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అదే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అండి, ప్రొడక్షన్ కెపాసిటీ. మీరు చూస్తే 30 molds, దగ్గర ఉన్న వేరే మిషన్స్ కూడా 30 molds. సో ఏంటంటే 30 mold 10 minutes వరకు మీదికి వెళ్ళి వచ్చి క్లీన్ అంత ప్రాసెస్ కి టైం పడుతుంది అనమాట. సో అందుకని ప్రొడక్షన్ తక్కువ, లేబర్ ఇంటెన్స్, అందుకనే కప్ ప్రైస్ అందుకే అంత ఎక్కువ పడుతుంది. మొత్తం మాన్యువల్ ఉంది, గుడ్ ప్రొడక్ట్. ఇది మీరు ఇట్లా మెషిన్ లో వేయగానే ఆ కప్ అవ్వదు. అవును, పేపర్ కప్ లాగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మీరు గంటకి 50,000 లక్ష వరకు ప్రొడ్యూస్ చేసుకుంటారు డైలీ. ఇది ఇలా కాదు, కుండలు చాలా స్లో, అది చాలా ఫాస్ట్. ఇది మధ్యలో స్లో కాదు, ఫాస్ట్ కాదు. కానీ ఈ జనరేషన్ కి ఏంటంటే అరే ఇంత స్లో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంతే స్లో. స్లో ఏ మంచిదండి. అవును, అంటే యాక్చువల్ గా హెల్త్ కి ఆ విధంగా చూసుకుంటే హెల్త్ కి కానీ మీరు అసలు వండర్ఫుల్ జాబ్ మీది, నిజంగా చాలా మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే మరి విపరీతమైన ప్రాఫిట్స్, లాభాల గురించి థింక్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ, మా దగ్గరికి వస్తారు చాలా మంది, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్ర వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైనా మ్యామ్ నేను మీకు చూసాను చూపించండి అంటే రండి రండి చూడండి అంటాను. మ్యామ్ మాకు ఓకే అయిపోయిన తర్వాత అట్లా బజ్ వస్తుంది. ఓకే ఓకే మీరు ఇవన్నీ ఎక్కడ తెప్పిస్తారు? ఈ రైస్ ప్రెసెంట్ అయితే సిటీలో లోకల్ రైస్ నుంచి తెప్పిస్తాం, అందుకే కాస్టింగ్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఓకే, అవునవును, వేడిగా ఉంది. అవి ఎఫెక్ట్ చేయగలుగుతున్నారా? యా, ఇప్పుడు చేస్తున్నాం. వేరే ఆప్షన్ లేదు, బయట నుంచి తెప్పించి మన సిటీలోకి, సో కాస్ట్ మళ్ళీ అదే పడుతుంది. సో ఇంకా సిటీ నుంచి తెప్పించుకుంటున్నాం. అవుట్పుట్ అండి. ఓకే, కొన్ని డ్యామేజ్ అయినాయి కదా? అవునండి, కొన్ని డ్యామేజ్ వస్తాయి, అదే ప్రాబ్లం అండి. మీరు ఇంత కష్టపడి ప్రతిదీ జాగ్రత్తగా మౌల్డ్ చేసి మళ్ళీ పెట్టి ఆ వేడి అంతా తీసిన తర్వాత కూడా కొన్ని డ్యామేజ్. నార్మల్గా ఏంటంటే మనకి ఫస్ట్ షాట్, ఇప్పుడు మనం వేసింది ఫస్ట్ షాట్ వాళ్ళు స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ షాట్ లో కొంచెం డ్యామేజ్ వస్తుంది, ఎందుకంటే ఇది హైడ్రాలిక్ కాబట్టి ఆయిల్స్ అన్ని సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం సెట్ అయిపోయిందంటే మనకి సెకండ్ రౌండ్ బెటర్ గా వస్తాయి. ఇప్పుడు ఆన్ యావరేజ్ మనకి 30లో ఒక బాగా అప్పుడప్పుడు మనకి ఎలా అంటే 29 కప్స్ బాగా వస్తాయి. కొన్ని సార్లు ఏంటంటే 2 పోతాయి, 5 బాగా వస్తాయి, 25 కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉండే ముందు. సో అవన్నీ డీల్ చేసుకుంటూ దాన్ని సెట్ చేసి పాపం ఇంత కాస్ట్ అని చెప్తున్నారు. అంటే యాక్చువల్ గా బయట షాప్స్ లో చూస్తే 3.5 రూపీస్ కి దీన్ని సేల్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే చూసారు కదా, మనం ఇందాక చూపిస్తున్నాం, వాళ్ళు ప్రతిదీ హ్యాండ్ మేడ్ చేస్తున్నారు, ప్లస్ కొన్ని డ్యామేజ్ అవుతాయి. ఇంత కష్టం కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే బాగుండాలి నెక్స్ట్ ఆయన ఆ ఉద్దేశంతో. ఇది చూసారా అండి మన సెకండ్ రౌండ్ అండి. సెకండ్ రౌండ్ లో ఎంత నీట్ గా వచ్చాయి చూసారా కప్స్? యా సూపర్. యా అండి, చూడండి సెకండ్ రౌండ్ లో నీట్ గా వచ్చాయి కప్స్. ఓకే, సో ఇలా వస్తాయి. యా, చందన ప్యాకింగ్ ఎలా చేస్తూ ఉంటారు? అంటే దూరం నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా మీకు, ఏంటంటే ఇవి బ్రేక్ అవుతాయా ఏమన్నా? ఎలా ప్యాక్ చేస్తారు? అవునండి, సరిగా ప్యాక్ చేయకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఒకసారి మేము ఇలానే పూణే పంపించాము. సో 100లో ఒక 70 కప్స్ బాగుండి 30-40 కప్స్ బ్రేక్ అయిపోయాయి. సో అందుకని ఏం చేస్తామంటే షాక్ అబ్జర్వర్స్ లాగా వీటిని యూజ్ చేస్తాం. నార్మల్ గా ఇక్కడ కూడా మేము నార్మల్ గా ఫోమ్ యూజ్ చేస్తుంటారు, చాలా వరకు ప్లాస్టిక్ స్టఫింగ్ కవర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మేము సేమ్ అదే ఇనిషియేటివ్ అండి, అదే
దానికి స్టిక్ అయి ఉన్నాము. ఏంటంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయదు. అప్పుడప్పుడు మేము కార్డ్బోర్డ్స్ యూజ్ చేస్తాము, సపరేటర్స్ లా యూజ్ చేసి పెడతాము. సో కొన్ని సిచ్యుయేషన్స్ లో మేము ఇట్లా కొంచెం గడ్డీలా వేసేసి జస్ట్ ఇలా కొంచెం దానికి కింద సపోర్ట్ లా పెట్టేసి ఓకే. ఇంకా ఎంతైనా ప్రాబ్లం అవ్వదు. ఎగ్జాక్ట్లీ అండి. మనకి ఇది ట్రాన్సిట్ లో కూడా ఇప్పుడు మనకి నార్మల్గా ఏంటంటే ఇది కొంచెం మనం బయట ఎక్కడికి పంపించినా కానీ బస్లో వెళ్ళిన నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనం బస్లో వెళ్తూ ఉంటుంది కొంచెం అవుట్ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు దీని మధ్యలో మనం కొంచెం షాక్ అబ్జర్వింగ్ ఒకటికొకటికి పగలకుండా కొంచెం దీన్ని జనరల్గా ఇలా ప్యాక్ చేసేసి ఇలా ఒకదానికి మధ్యలో ఇలా పెట్టేస్తే ఒకదానికి ఒకటి తగలకుండా ప్లాస్టిక్ ఫోమ్స్ ఆ బబుల్ ర్యాప్ అంతా యూజ్ చేయొద్దని మేము ఇది పెడుతున్నామండి. మళ్ళీ బ్యాక్ టు రూట్స్, ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉండకూడదు. సో మాకు ఎవరైనా ఈ టేప్ అనేది మేము పెడుతున్నామండి దీన్ని సీల్ చేయడానికి. దీనికి ఆల్టర్నేటివ్స్ ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, మేము డెఫినెట్గా సజెషన్స్ తీసుకుంటాము, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామండి మా దాంట్లో. సో ఇది ఒక్కటి ప్లాస్టిక్ అండి. ఐఎమ్ సారీ, నాకు వేరే ఆప్షనే లేదు. అండ్ ఆ ప్రోడక్ట్ అగ్రోపాత్ర. రైట్, చూసారు కదా, ఫుల్ వీడియో చూపించాము. అంటే కప్స్ ఎలా తయారు చేస్తారు, మెటీరియల్ ఏంటి, మిషన్ ఏంటి, ఎంత టైం పడుతుంది, ఎలా షిప్పింగ్ చేస్తారు, వాళ్ళు అన్ని ప్రతి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. అగ్రోపాత్ర అంటే భూమికి మిత్రుడు, నిజంగానే భూమికి మిత్రుడు లాంటి వస్తువులతోనే వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చందన, క్రాంతి గారు. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు మంచి సక్సెస్ అవ్వాలని మా ఆంధ్రప్రభ తరపున కోరుకుంటున్నాము. అంటే ఇది మంచి గుడ్ స్టెప్ మన బాడీకి నేచర్కి రెండింటికి కూడా. కాబట్టి ఇంకా ఎక్కువ మంది మీ దారిలో నడవాలని కూడా ఆశిస్తున్నాం యువత. ఎవరైనా వస్తే సజెషన్స్ ఇవ్వగలుగుతారా? ఓకే, మేము దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము. అంటే నెక్స్ట్ జనరేషన్కి మంచి అందించాలి అనే ఉద్దేశంతో నేచర్కి దగ్గరగా ఉండే వాటిని చూపించాలని మీ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఎవరైనా మా తరపున వచ్చి ఛానల్ తరపున మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి సజెషన్స్, మంచి రూట్ ఇవ్వాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.